మరి గత వారంలో మనం చెప్పుకున్నాం, విశ్వాసం గురించి చెప్పుకున్నాము. ఈ వారంలో కూడా పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి విశ్వాసం గురించి మాట్లాడుకుందాం. గత వారంలో విశ్వాసం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, విశ్వాసం ద్వారా ఏం జరుగుతుంది? రక్షణ జరుగుతుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం ద్వారా మన హృదయంలో విశ్వాసం ఉంచాలి. రెండోదిగా మన నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు మాత్రం మనకు రక్షణ వస్తుంది. మొదటిగా మన నోటితో ఒప్పుకోవాలి, మన హృదయంలో కూడా విశ్వాసం ఉంచాలి, మనకు రక్షణ కలుగుతుంది. ఈరోజు విశ్వాసము ఇంకా ఏ కార్యం జరిగిస్తుందో మనం చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇక్కడ చదువుకున్న వాక్యంలో గమనిస్తే, గత వారంలో విశ్వాసం గురించి మనం ధ్యానించుకోవడం జరిగింది. విశ్వాసము ఒక వ్యక్తి ఎప్పుడైతే కలిగి ఉంటాడో ఆ వ్యక్తికి రక్షణ వస్తుంది. మన హృదయంలో విశ్వాసం ఉంచాలి దేవుని యందు. రెండోదిగా మన నోటితోని ఒప్పుకోవాలి. మన హృదయంలో విశ్వాసం ఉంచి మన నోటితో ఒప్పుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నప్పుడు, ఆయన లోకరక్షకుడని ఒప్పుకున్నప్పుడు, ఆయన నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచినని నమ్మినప్పుడు, దేవుడు ఆయన మృతుల నుంచి తిరిగి లేపినాడని నమ్మితే మనకు రక్షణ కలుగుతుందని గత వారం మనం ధ్యానించుకోవడం జరిగింది. ఈ వారంలో విశ్వాసం అంటే ఇంకే కార్యం చేస్తుంది, ఒక వ్యక్తి దేవుని విశ్వాసం ఉంచినప్పుడు ఇంకే కార్యం జరుగుతుందని మనం ఇక్కడ చూసినప్పుడు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం ఇంక ఏ కార్యం చేస్తుందంటే, ఇక్కడ రెండు విషయాలు కనిపిస్తున్నవి. ఒకటి, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. రెండోది, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది. అంటే మొదటిది ఏంటంట, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అంటే రాబోయేవి, జరగబోయేవి ఆశతో ఎదురు చూడడం, జరగబోయేటివి నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూడడం. రెండోది ఏంటంటే అదృశ్యమైనవి, అంటే కంటికి కనబడనివి నమ్మడం విశ్వాసంతో. ఒకటేమో దేవుడు చేసిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తారని ఎదురు చూడడం, అదొకటి. రెండోదిగా కంటికి కనిపించని వాటిని విశ్వాసంతో చూడడం. ఈ రెండు కూడా ఇక్కడ కనిపిస్తున్నది. మొదటిగా మనం చూస్తే, రాబోయేవి నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము విశ్వాసము వలన మనకు కలుగుతుంది. జరగబోయే సంగతులు దేవుడు జరిగిస్తాడు అని మనం విశ్వాసంతో ఎదురు చూడాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసంతో ఎదురు చూడాలి. ఆయన చేసిన వాగ్దానము మన జీవితంలో నెరవేరుస్తారని విశ్వాసంతో ఎదురు చూడాలి. ఆయన గొప్పవాడు, ఆయనకు అన్ని కూడా సమస్తము సాధ్యమని ఎదురు చూడాలి. అలాగనే దేవుని యొక్క కార్యాలన్నీ కూడా మనం నిరీక్షణతో ఎదురు చూడాలన్నమాట. దేవుడు జరిగిస్తాడు,
ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే విశ్వాసంతో ఎదురు చూడాలి. బైబిల్లో ఎంతో మంది ఉన్నారు ఆ విధంగా ఎదురు చూసిన వాళ్ళు. నోవాహు కంట ఇక్కడ నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. ఇక్కడ 11వ అధ్యాయం 7వ వచనంలో నోవాహు అంట అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. నోవాహు దినములలో అసలు ఈ జలప్రలయం అనేది, ఈ యొక్క తుఫాను సునామీ అనేది ఎప్పుడు కూడా చూడలేదు వాళ్ళు. నోవాహు కాలంలో ఉన్న ప్రజలు ఈ జలప్రలయము గాని, ఈ తుఫాను సునాములు గాని, ఈ భూకంపాలు గాని, ఈ వర్షాలు గాని అప్పట్లో ఉన్న ప్రజలు చూడలేదు. అందుకని ఈ నోవాహు వెళ్ళి అక్కడున్న ప్రజలందరూ కూడా చెప్పినప్పుడు, మన పాపం విస్తరించిపోయింది భూమి మీద, అందుకని దేవుడు ఈ భూమిని నాశనం చేయాలని చూస్తున్నాడు, మీరందరూ కూడా మారుమనసు పొందండి అని నోవాహు 120 సంవత్సరాలు ప్రకటించినాడు సువార్త. కానీ ఒక్కరు కూడా నమ్మలేదు. ఎందుకని? వాళ్ళు ఎందుకు నమ్మలేదంటే, వాళ్ళలో ఒక ఆలోచన ఏముందంటే, అసలు వాన అనేది ఎప్పుడు మనం చూడలేదు కదా, ఈ జలప్రలయాలు అనేది ఎప్పుడు మనం చూడలేదు కదా, ఈ సునామీ, ఈ తుఫాన్ అనేది ఎప్పుడు మనం చూడలేదు కదా, ఇవి ఎలా వస్తాయి? నీకు ఒక పిచ్చి పట్టింది, నీకు తెలివి లేదు, ఏం మాట్లాడుతున్నావు అనేసి నోవాహుని అందరూ వ్యతిరేకించినారు, ఎంకిరిచ్చినారు. ఎందుకంటే అప్పటి వరకు ఈ జలప్రలయాలు లేవు, రాలేదు కాబట్టి ఎవరు నమ్మలే. కానీ నోవాహు నమ్మిండు. అది వరకు జరగని సంగతులు కూడా ఏం చేసినాడు? దేవుడు హెచ్చరించగానే, చెప్పగానే ఇది రాబోతున్న నోవాహు నువ్వు సిద్ధపడు అన్నప్పుడు వెంటనే అతడు అంటే విశ్వాసంతో సిద్ధపడ్డాడంట. లోకస్తుల్లాగా లేడు, ఇతడు ఒక విశ్వాసం ఉంది ఈయనకి. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన చెప్పినాడంటే ఏదైనా చేస్తాడు, కంపల్సరీ వస్తుంది, జలప్రలయం వస్తుంది అని విశ్వాసంతో నమ్మినాడు. అంటే జరగబోయే సంగతులు ఏం చేసినాడు? నిరీక్షించినాడు 120 సంవత్సరాలు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎంకరిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. నోవాహు 120 సంవత్సరాలు చెప్తున్నావయ్యా, నెల పోయింది, 2 నెలలు పోయింది, 10 సంవత్సరాలు పోయింది, 20 సంవత్సరాలు పోయింది, 100 సంవత్సరాలు పోయింది, ఇంకెప్పుడు నువ్వు చెప్పింది నెరవేరేది? ఇంకెప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడు జరుగుతుంది? జలప్రలయం వస్తుంటే కదా, సునామీ వస్తుందంటే కదా, మనుషులందరూ కొట్టుకుపోతారన్నావు కదా, ఏదయ్యా 100 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఇంకా కావట్లేదేంది? నీ దేవుడు చేస్తలేడేంది అని ఎంకిరిచ్చినారు, ఎగతాళి చేసినారు, నవ్వినారు. కానీ నోవాహు మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని రాబోయే సంగతుల గురించి నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి అతడు కూడా విశ్వాసపరుడై ఉన్నాడు. హల్లెలూయా. అట్లనే అబ్రహాము కూడా దేవుడు చేసిన వాగ్దానం మీద విశ్వాసం ఉంచినాడు. దేవుడు చేసిన వాగ్దానం, అతడు బైబిల్లో ఏముందంటే రోమా పత్రిక 4వ అధ్యాయము, ఇక్కడ మనం 18వ వచనం నుంచి 21వ వచనం చూస్తే, నీ సంతానం ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతులమైనట్టును శారా గర్భమును మృతతులమైనట్టును ఆలోచించని గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని
నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమున బలం నొందెను. రెండోది అబ్రహామును కూడా చూస్తున్నా. అబ్రహాం అంట ఆయనకు రమారమి 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా విశ్వాసం అంట ఏం కాలేదంట, బలహీనం కాలేదంట, సందేహించలేదంట. 100 ఏళ్ల వయసు గలవాడైనప్పటికీ తన శరీరం మృదుతులమైనట్టును శార గర్భము మృదుతులమైనట్టును ఆలోచించని గాని అవిశ్వాసము మాత్రం రాలేదు. తన నిరీక్షణ పోలేదు, విశ్వాసం పోగొట్టుకోలేదు, సందేహించలేదు దేవుడు చేసిన వాగ్దానం మీద. నాకు 100 సంవత్సరాలు వచ్చినా, నేను ముసలివాడనైనా, నా యొక్క భార్య గర్భము మృదుతులమైపోయినా, పిల్లలు కనలేని స్థితిలో ఉన్నా దేవుడు మాత్రం ఖచ్చితంగా ఇస్తాడనేసి విశ్వాసం కలిగి ఉన్నాడంట. అంటే ఇతడు కూడా ఏం చేస్తున్నాడంటే రాబోయే 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేసినాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు? అబ్రహాముకి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. నీ సంతానం ఆశీర్వదిస్తా, నువ్వు నా మాటకు లోబడతాను. లోబడి వచ్చినాడు. 75 సంవత్సరాలు వచ్చినాడు. 100 సంవత్సరాల దాకా వేచి ఉన్నాడు ఆయన. 100 సంవత్సరాలు అంటే సుమారుగా 25 సంవత్సరాలు నిరీక్షణతోను చూసినాడు, నిరీక్షించినాడు దేవుని యందు. అలసిపోలేదు, సొలిసిపోలేదు, తిరిగి చూడలేదు, వెనుకకు పోలేదు. అతడు ఏ మాత్రం కూడా సందేహించలేదు. దేవుడు వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఆయన ఏదో ఒకరోజు ఆయన వాగ్దానం నెరవేర్చి నాకు కుమారుని దయచేస్తాడు అని విశ్వాసంతో ఎదురు చూసినాడంట. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఇది ఎదురు చూడడం అన్నమాట, ఎదురు చూడడం. అబ్రహాం కూడా ఎదురు చూసినాడు. దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వాసం ఉంచినాడంట. అలాగనే యోసేపు కూడా అతడు చనిపోయేటప్పుడు అతని యొక్క సహోదరులతో ఏమంటాడంటే, నేను చనిపోబోతున్నాను కాబట్టి దేవుడు ఏదో ఒక రోజు మన ప్రజలనందరినీ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఈ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపిస్తాడు. కాబట్టి మీరు అప్పుడు నా ఎముకలు ఏం చేయాలంటే తీసుకొని వాగ్దాన దేశంలో సమాధి చేయండి అంటాడు. ఎట్లా అంటున్నాడు? విశ్వాసంతో అంటున్నాడు. ఎట్లా అంటున్నాడు? విశ్వాసం. దేవుడు తన ప్రజల్ని ఆయన వాగ్దానం చేసిన దేశంలో ఏదో ఒక రోజు చేరుస్తాడు. ఈ ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఈ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఉంచుతాడు, అక్కడ తీసుకెళ్తాడు అనేసి విశ్వాసంతోని నమ్మినాడు. అందుకని ఆయన అంటున్నాడు, నా ఎముక ఇప్పుడు ఇక్కడ పాత పెట్టినా కూడా, ఈ ఐగుప్తు దేశం ఇప్పుడు బాధ పెట్టినా కూడా ఒక దినాన్ని విడిపిస్తాడు. ఆ రోజు మాత్రం నా ఎముకలు తీసుకొని పోండి అంటాడు. ఇక్కడ ఉండను నేను, నా ఎముకలు ఇక్కడ ఉండొద్దు, అక్కడికే వెళ్ళాలి. విశ్వాసం చూడండి, ఎంత గొప్ప విశ్వాసం. రాబోయే సంగతుల గురించి వాళ్ళు ఏం చేసినారు? నిరీక్షించినారు, వేచి ఉన్నారు, ఆశతో ఎదురు చూసినారు. దేవుడు చేస్తాడని ఒక గొప్ప నిరీక్షణతో ఉన్నారు వాళ్ళు. అలాగనే మోషే కూడా ఏం చేసినాడంట? విశ్వాసంతో, దేవుని యందు విశ్వాసంతో అతడంట ఐగుప్తు అక్కడ ఉంటుందండి చూడండి, అక్కడ ఏముంటది? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అనుభవించట కంటే
దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం మందు దృష్టి ఇంచెను. ఇక్కడ చూడండి, మోషే కూడా విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మరి ఫరో కుమార్తె ఇంట ఎదిగినవాడు ఎవరు? మోషే. కానీ ఆ ధనము కానీ, ఆ పేరు కానీ, ఆ రాజరికం కానీ వద్దనుకున్నాడు. ఇదొద్దు, ఇది కొంతకాలం మాత్రమే, ఇది శాశ్వతమైనది కాదు. ఇది దేవుని విషయమైన నింద, క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యము, అది శ్రేష్టమైందని విశ్వాసముతోనే దేవుని వెంబడించినారంట. అందుకనే ఈ యొక్క మనం కూడా ఎట్లా ఉండాలంటే జరగబోయే సంగతులు విశ్వాసంతో ఎదురు చూడాలి. రాబోయే సంగతులు, దేవుడు చేసిన వాగ్దానాలు, దేవుడు చెప్పిన మాటల మీద, దేవుడి మీద మనం విశ్వాసంతో ఎదురు చూడాలి. ఆ సంవత్సరం అయిపోయిందండి, ఇంకా చేయలేదు ఏ కార్యము. 2 సంవత్సరాలు అయిందండి, ఏం కార్యం చేయలేదు, ఇంకా ఆయన ఎప్పుడు చేస్తారులే అని అవిశ్వాసం రావద్దు. ఆయన 1 సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా, అది 100 సంవత్సరాలైనా కూడా, ఎన్ని సంవత్సరాలైనా కూడా చేసిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు ఆయన. మనుషులు మాట తప్పుతారు, మనుషులు అబద్ధం ఆడతారు, ఈడొక మాట ఆడొక మాట చెప్తారు, లేనిపోని మాటలని చెప్తారు, మాట ఇస్తారు, మాట తప్పిపోతారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అబద్ధం ఆడటానికి దేవుడు నరుడు కాడంట, మనుషుడు కాదు దేవుడు, నమ్మదగినవాడు ఆయన. ఆయనకంటూ ఒక నిబంధనతో, ఒక యథార్థవంతుడైన, నీతి న్యాయం కలిగినవాడు. ఏదన్నా ఒక మాట ఆయన నోటించి చెల్లిందని ఖచ్చితంగా నెరవేరుతుంది. 600 అయినా 106 అయినా దేవుడు ఖచ్చితంగా ఆ మాటను జరిగిస్తాడు. అందుకనే జరగబోయే సంగతుల మీద మనం వాటి యందు విశ్వాసం ఉంచాలి. దేవుడి జీవితంలో జరిగించే కార్యాలు కానీ, చేయబోయే కార్యాలు కానీ, ఏ కార్యానైనా దేవుడు జరిగిస్తారని ఒక విశ్వాసంతో మనం ఎదురు చూడాలి. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదని విశ్వాసముతోనే ఆయనను వెంబడించాలి. ఇది జరగబోయే సంగతులు. నోవాహు, అబ్రహాము, యోసేపు, మోషే, ఇంకా ఇక్కడ రాయబడిన భక్తులందరూ కూడా విశ్వాసముతోనే వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టలైనారట. జరగబోయే వాటిపైన విశ్వాసం కలిగి ఉన్నారు, ఎదురు చూసినారు, ఆశతో కనిపెట్టినారు. దేవుడు ఖచ్చితంగా మా జీవితంలో గొప్ప కార్యం చేస్తారనేసి విశ్వాసంతో ఎదురు చూసినారు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అద్భుత కార్యం చేసినాడు. మనం కూడా అట్నే ఎదురు చూడాలి. ఏదో 1-2 సార్లు ప్రార్థన చేసి ఇక జరగట్లేదు కదని వదిలిపెట్టకూడదు. విశ్వాసంతో ఎదురు చూడాలి, ఏదో ఒక రోజు దేవుడు కార్యం చేస్తాడు. అలాగనే రెండో విషయానికి వస్తే, ఇంకా అదృశ్యమైనవి ఇన్నో అనుటకు రుజువైనది. రెండోది ఏంటంట, అదృశ్యమైన అంటే కంటికి కనిపించనివి ఉన్నావని నమ్మాలి. కంటికి కనిపించని ఏం చేయాలి? ఉన్నాయని నమ్మాలి. అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏదో ఒక పెద్దగా ఇది కాదు. ఇక్కడ రాయబడింది స్పష్టంగా. ఒకటేమో జరగబోయేవి దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు, వాగ్దానం చేసినవి కూడా దేవుడు జరిగిస్తాడు అని నమ్మాలి. రెండోది ఏంటంట, కంటికి కనిపించనివి కూడా నమ్మాలి. అదే విశ్వాసం అంటే. కంటికి కనిపించని ఏంటివి? మన కళ్ళకు ఈ లోకంలో ఎన్నో కనిపిస్తున్నాయి. ఈ లోకంలో మన కంటికి కనిపించే ఏది కూడా శాశ్వతం కాదు.
ఏది కూడా కాదు. అది బంగారమైనా, అది వెండి అయినా, డబ్బులైనా ఏది కూడా శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైన కాదు. వీటి యందు మనం విశ్వాసం ఉంచొద్దు. వీటి మీద మనం నమ్మకం పెట్టుకోవద్దు. వీటి మీద మనం ఆధారపడొద్దు. ఇవి కొంతకాలం ఉండేటి మాత్రమే. అయితే కంటికి కనిపించింది ఒకటి ఉన్నది. కంటికి కనిపించింది ఎవరంటే దేవుడు మాత్రమే. దేవుని యొక్క రాజ్యము కంటికి కనిపించదు. దేవుడు కంటికి కనిపించాడు. విశ్వాసంతో మనం ఏం చేయాలంటే ఆ దేవుని యందు, ఆ దేవుని రాజ్యం యందు మనము విశ్వాసముతో మనం నమ్మాలి. గుడ్డిగా నమ్మాలంతే. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా ఉంటారంటే వ్యర్థమైన వాటిని గుడ్డిగా నమ్ముతారు, కానీ అరే దేవుడు ఉన్నాడు, పరలోకం ఉన్నది, నరకం ఉన్నది అని చెప్పినా కూడా నమ్మరు. ఏమనంటే దేవుడుంటే కనబడవనండి, దేవుడుంటే మాట్లాడమను, దేవుడుంటే నాకు ఇది ఇవ్వమను, అది ఇవ్వమను, అప్పుడు నమ్ముతా. ఇది చేయమని, అది చేయమని నమ్ముతా. దేవుడుంటే నా యుద్ధకు వచ్చి ఇప్పుడు కనిపించమని, నేను మాట్లాడమని, నాతో మాట్లాడమని నమ్ముతా అని అంటారు. ఎంత తెలివి తక్కువ వాళ్ళంటే, దేవుడు మాట్లాడితే మనం బతకలేం. ఆయనతో మాట్లాడేంత పరిశుద్ధులం కావు మనం. ఆయనతో మాట్లాడేంత యోగ్యత లేదు మనకి. ఇప్పుడు నీలో ఉన్న మెదడ, ఆ బ్రెయిన్ ఉందా అంటే ఉందంట. ఉంటే చూపి అప్పుడు నేను నమ్ముతా అంటే, అరే బ్రెయిన్ ఎట్లా చూపిస్తారండి, అది చూపించలేము, అది చూపిస్తే చస్తామని అంటారు. అట్లా మరి దేవుడు కూడా మరి నీ యొద్దకు వస్తే దేవుడు నువ్వు చూస్తే నువ్వు తట్టుకోలేవు, నువ్వు చస్తావు నువ్వు కూడా. ఈ సూర్యుడు ఉన్నాడు, ఈ సూర్యుని ఒక్క నిమిషం కూడా చూస్తామా? చూడలేము. చూస్తే ఏమవుతాం? మన కళ్ళు పోతాయి. మరి సూర్యునే ఒక్క నిమిషం చూడలేకపోతున్నావు. సూర్యుని చేసిన దేవుడు ఇంకెన్నో రేట్లు ఆయన వెలుగుతో నింపబడతాడు. ఆయన వెలుగుతో నింపబడి ఉన్నాడు. కాబట్టి మనము ఆ దేవుని చూడలేము, చూస్తే తట్టుకోలేము. అందుకని ఈరోజు ఇలాంటి వ్యర్థమైన ప్రశ్నలు వేసే వారికి మనం జవాబు చెప్పని అవసరం లేదు. కానీ ఎవరైతే గుడ్డిగా నమ్ముతారో దేవుణ్ణి, వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు చూసి నమ్మిన దానికంటే చూడకుండా నమ్మిన వారే ధన్యులు. చూసి నమ్మడం కాదు, మనం చూడకుండా నమ్మాలి. ఈరోజు మనం చూడకుండా నమ్మినాం. దేవుడు గొప్పవాడు, యేసు ప్రభువు నిజదేవుడు, ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన త్వరలో రాబోతున్నాడు అని మనం ఏం చేస్తున్నాము? విశ్వాసంతో, నిరీక్షణతో కనిపెడుతున్నాము. పరలోకం మనం చూడలేదు, చూసామా? దేవుని చూడలేదు, నరకం చూడలేదు, కానీ మనం నమ్ముతున్నాం. ఎట్లా నమ్ముతున్నాం అంటే ఇది విశ్వాసం. ఏంటిది? విశ్వాసం వల్లనే మనం నమ్ముతున్నాము. విశ్వాసం లేకపోతే మనం కూడా నమ్మలేం. మనం కూడా ఎట్లా ఉంటాం అంటే నాస్తికులు లెక్క ఉంటాం. దేవుడు లేడు, దయ్యం లేదు, పరలోకం లేదు, నరకం లేదు అని మనం కూడా ఏం చేస్తామంటే నమ్మం. మనం నమ్ముతున్నాం యేసు ప్రభు గొప్ప దేవుడని, ఆయన పరలోక రాజ్యం ఉందని, నరకం ఉందని నమ్ముతున్నాం. అది ఎలా సాధ్యమవుతుందంటే మనలో విశ్వాసము. ఆ విశ్వాసం వల్లనే మనం నమ్మగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అందుకనే బైబిల్లో ఇంకొక మాట ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించునను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణం మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు
అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేసినది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ పౌలు కూడా ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడంటే అతనికి ఎన్నో శ్రమలు వచ్చినాయి. యేసు ప్రభువుని ఎప్పుడైతే వెంబడించినాడో అప్పటి నుంచి అతడు చనిపోయిన వరకు క్రీస్తు నిమిత్తం శ్రమ పడ్డాడు. ఆ శ్రమలన్నిట్లో కూడా అతడు ఇంకెక్కువ సంతోషం కలిగి, ఇంకెక్కువ ఆనందం కలిగి ఉన్నాడంటే దేని బట్టి అంటే కనిపించని వాటిని అతడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? కనిపించని వాటిని, అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, మేము భయపడం. ఏంటిది? మేము భయపడం. ఈ శరీరం కృషించిపోతున్నా ఆత్మ మాత్రం బలపడుతుంది. ఎందుకో తెలుసా? మేము దృశ్యమైన వాటిని చూస్తలే, అంటే కంటికి కనిపించే వాటిని చూస్తలే. ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని చూస్తలే మేము. ఈ లోకాశలను చూస్తలే మేము. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. పరలోక రాజ్యాన్ని చూస్తున్నాం మేము. ఆ రాజ్యం ఎదుట ఆ దేవునితో నివసించబోయే ఆ గొప్ప భాగ్యము, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించబోతున్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్న శ్రమలు అవి తాత్కాలికం అన్నమాట. కొంచెం మాత్రమే. వాటి కింద అవి ఎట్లా కనిపిస్తున్నాయి? చులకనగా కనిపిస్తున్నాయి. ఈ లోకంలో ఉన్న బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు క్రీస్తు నిమిత్తం పొందుతున్నాము. అయినా కూడా దేవుని యొక్క మహిమ ఎదుట అవన్నీ కూడా ఎన్న తగనివి, ఎందుకు కూడా పనికిరానివి. అవి కొంచెం మాత్రమే. అవి దేవుని యొక్క మహిమలో. చూడండి ఎంత గొప్ప విశ్వాసం. అందుకనే ఈ యొక్క హెబ్రీ రాసిన 11వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడానంట విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టలైనారంట. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళందరూ ఎలా జయించినారంటే ఈ లోకంలో ఈ శ్రమ, ఈ బాధలు, ఈ కష్టాలు, నిందలు ఈ కొద్ది రోజులు మాత్రమే. కానీ దేవుని రాజ్యం మాకుంది. ఆ రాజ్యములో మేము దేవునితో కలకాలము, యుగములు దేవునితో సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, సంతోషంగా జీవిస్తాము దేవునితో పాటు. ఆ పరలోకంలో దేవునితో పాటు ఉంటామని వాళ్ళంట ఈ శ్రమను జయించినారంట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప భాగ్యమో. క్షణం మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్య మహిమ భారము కలుగజేయించినది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైన నిత్యములు. ఈరోజు నువ్వు శ్రమలు జయించాలన్నా, ఈ బాధలు జయించాలన్నా మనం పరలోక రాజ్యం మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా వాళ్ళు ఏ విధంగా శ్రమలు అన్ని కూడా మర్చిపోయినారు, ఎన్న తగనివిగా అవి ఇట్లా తీసి పడేసినారంటే ఈ లోకంలో ప్రభు కోసం అనుభవించాలి. అవి కొంతకాలం మాత్రమే. కానీ పరలోకంలో మాకు నిత్యము ఆనందం ఉంటుంది దేవునితోనని ఈ లోకంలోని శ్రమలన్నీ కూడా భరించినారు. ఈరోజు అట్టి మంచి మనసుందా? ఈరోజు ఎందుకు ఓడిపోతున్నాం శ్రమలలో అంటే నిరీక్షణ లేదు. ఈ లోకంలో ఇవి కొంతకాలం మాత్రమే అనుకోవట్లేదు. ఆ యొక్క పెద్ద భారంగా ఒక బండలాగా ఉంటున్నాయంటే అర్థమైంది, నీలో బలమైన విశ్వాసం లేదని అర్థం. అరే దేవుని మహిమ ఎదుట, దేవుని రాజ్యం ఎదుట ఇవి ఎన్న తగనివి, ఈ కొద్ది కాలం ఉండేటియే, ఈ కొంచెం మాత్రమే అని విశ్వాసం లేదంటే నువ్వు విశ్వాసం కలిగి జీవిస్తలేవు. అంటే అవి భారం అయిపోతున్న ఆ శ్రమలో. అందుకని ఈరోజు మనం విశ్వాసంతో, మనం కంటికి కనిపించే వాటిని విశ్వాసంతో మనం వెంబడించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం కూడా 22వ వచనం. 8వ అధ్యాయం 18వ వచనం చూద్దాం.
రోమపత్రిక 8:18 మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని రాజ్యం ఒకటి రాబోతుంది. మనం పరలోకంలో ప్రవేశించబోతున్నాము. దేవునితో కలకాలను మనం నివసించబోతున్నాం. కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు, ఈ బాధలు, ఈ శ్రమలు, నిందలు ఎన్న తగినవి కావు. కాబట్టి వీటి గురించి మనం చింతించొద్దు, వీటికి భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియొద్దు. ధైర్యంగా దేవుళ్ళు సాగిపోవాలి అని చెప్తున్నాడు. ఈరోజు మనకు కూడా అటు విశ్వాసం ఉండాలి. చాలా మంది మందిరానికి వస్తారు కానీ విశ్వాసం లేదు. ఏదో బాప్తిస్మం తీసుకున్నాము, ప్రార్థన పోవాలి కాబట్టి పోతున్నాము, మందిరానికి రావాలి కాబట్టి వస్తున్నాము అని అట్టి విధంగానే ఉంటారు కానీ వాళ్ళకు విశ్వాసం అనేది ఉండదు. నేను పరలోకం వెళ్ళాలని ఒక నిరీక్షణ ఉండదు. విశ్వాసం కలిగి జీవించరు. వాళ్ళలో విశ్వాసం ఉండదు. ఏదంటే నామకార్థ భక్తులు. వాళ్ళకు నిరీక్షణ ఉండదు. పరలోకం వెళ్ళి నిరీక్షణ ఉండదు. పరలోక రాజ్యం మీద మనసు ఉండదు. ఎంతసేపు కనిపించే వాటిపైనే, ఈ లోకంలో ఉన్న వాటిపైన ఆశ పెట్టుకొని జీవిస్తారు. అందుకని వాళ్ళ జీవితం ఎక్కడ వేసిన గొంగని అక్కడే ఉంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు నిరీక్షణ కలిగి ఉండాలి. రాబోయే దేవుని రాకడ కోసం మనం సిద్ధపడి ఉండాలి. కనిపించని పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలని విశ్వాసంతో మనం ఎదురు చూడాలి. అప్పుడు మాత్రం దేవునికి ఇష్టలై ఉంటాము. లేకపోతే మనం దేవునికి ఇష్టలు కాలేము. ఈరోజు ఏదో మందిరానికి వచ్చి పోతే సరిపోదు, విశ్వాసం ఉండాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవునికి ఇష్టలై ఉంటాము. అందుకనే బైబిల్ చెప్తుంది, మొదటిగా విశ్వాసం అంటే ఏంది? నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము. అంటే రాబోయేవి ఆశతో ఎదురు చూడడము. దేవుని రాకడ వస్తుంది, యేసుప్రభు వస్తున్నాడు, ఆయన రాకడ సిద్ధపడునాలని మనం ఎదురు చూడాలి. కంటికి కనిపించనివి పరలోక రాజ్యం ఉందని మనం నమ్మాలి. ఆ రాజ్యంలో ప్రవేశించాలని మనం విశ్వాసంతో ఎదురు చూడాలి. అప్పుడు మాత్రమే దేవునికి ఇష్టలుగా మార్చబడదు. కాబట్టి ఈరోజు విశ్వాసం అంటే ఇట్టి గొప్ప కార్యం కూడా జరిగిస్తుంది. అందుకని ఈరోజు మనం కూడా విశ్వాసంతో ఉందాము, విశ్వాసం కలిగి జీవించుదాము. ఈ యొక్క భక్తులందరూ కూడా ఏ విధంగా వాళ్ళు దేవునికి ఇష్టలుగా మార్చబడంటే, వాళ్ళు కూడా విశ్వాసంతో ఎదురు చూసినారు. రాబోయే సంగతుల విషయమై ఎదురు చూసినారు. కంటికి కనిపించని దేవుని నమ్మినారు. అందుకనే వారు దేవునికి ఇష్టలుగా మార్చబడరు. మనం కూడా యేసుప్రభు రాబోతున్నాడు కాబట్టి విశ్వాసంతో ఎదురు చూడాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి. చాలా మంది అంటారు, మా తాతల కాంచి, మా ముత్తద్దల కాంచి నేను వింటున్నానండి, వస్తాడు యేసుప్రభు, వస్తాడు యేసుప్రభు, వస్తాడు యేసుప్రభు, వస్తాడు, ఇంకా రావట్లేడు అని చాలా మంది నిరుత్సాహపడతారు. ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో అని నిరుత్సాహపడతారు. అలా పడకూడదు. దేవుడు వాగ్దానం చేసినాడంటే ఆయన నమ్మదగినవాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని మనం విశ్వాసంతోనే ఆయన రాకడకు ఎదురు చూడాలి. రెండోది, కనిపించని వాటిని, అదృశ్యమైన పరలోక రాజ్యం మీద, పైనున్న వాటి మీద, దేవుని మీద మన దృష్టి ఉంచాలి. అప్పుడు మాత్రమే ఈ లోకంలో శ్రమను జయించగలుగుతాం, పాపాన్ని జయించగలుగుతాం. ఈ భూమి మీద మనం ఏ ఆశ కూడా పెట్టుకోము. మనం దేవుని మీద మనసు పెట్టుకొని దేవుని కొరకు జీవిస్తాం. కాబట్టి విశ్వాసం అంటే రాబోయే వాటిని ఆశతో ఎదురు చూడడము, కంటికి కనిపించనివి నమ్మడము. కాబట్టి మనం కూడా అట్టి విధంగా జీవించుదాము. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.